ఇప్పుడు పరీక్ష హాలులో చాలా మంది ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు, చెమటలు పడిపోతూ ఉంటాయి. ఎగ్జామ్ హాల్ ఫియర్ పోగొట్టుకునే దానికి ఏమైనా టిప్స్ చెప్పండి. కొద్దో గొప్ప చదివి నేను చదివినటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లు వస్తాయా రావా? కొంతమంది విద్యార్థులకి ఫెయిల్ అయిపోతామేమో అని భయం ఉంటుంది, వాళ్ళకి ఏం చెప్తారు సార్? క్లియర్గా లెసన్ వైజ్గా అన్ని సబ్జెక్ట్స్కి సెలెక్టెడ్ క్వశ్చన్స్ ఇచ్చారు. దే ఆర్ సపోజ్ టు గెట్ ఈవెన్ 50% మార్క్స్. ప్రశ్నలు సమాధానం ఇవ్వాలంటే ఎంపిక విధానం ఎలా ఉందంటే ఫస్ట్ ఈ క్వశ్చన్స్ చూస్ చేసుకోవాలి. క్వశ్చన్ పేపర్ తీసుకోవడం హడావిడిగా దే స్టార్ట్ రైటింగ్. ఆ విధానాన్ని నుంచి బయటపెట్టడానికి కోసంగా ఒక ప్రత్యేకంగా 15 నిమిషాలు అదనంగా కేటాయించారు. రైటింగ్ స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. Yes. కొంచెం రైటింగ్ స్పీడ్ ఇంక్రీజ్ చేసిన దానికి ఏమైనా టిప్స్ చెప్తారా? ఈ మధ్య కాలంలో కొంతమంది కౌన్సిలింగ్ పేరుతోనో వాళ్ళకి రకరకాల క్లాసులు పెట్టి మీ రైటింగ్ మార్చుకోండి అని చెప్తున్నారు. రైటింగ్ మార్చుకోవడం వల్ల మంచిదే, కానీ కేవలం లెసన్స్ చాప్టర్ వైజ్ గా మాత్రమే చదువుకోకుండా పర్సనల్ నోట్స్ ప్రిపరేషన్ అనేది ఎంత ప్రయోజనకరంగా ఉంటుందంటారు? ఎక్కువ మంది పిల్లలు పర్సనల్ నోట్స్ రాసుకోవడంలో ఫెయిల్ అవుతుంటారు. కేవలం మెటీరియల్ మీద. పేరెంట్స్ సైడ్ నుంచి ఎలాంటి సపోర్ట్ అనేది స్టూడెంట్స్కి ఉండాలి అంటారు? కొంతమంది వరకు కంపారిజన్ చేస్తూ ఉంటారు పిల్లల్ని ఇతర పిల్లలతో. రమేష్ చూడు వాళ్ళ అబ్బాయి ఎంత బాగా చదువుతున్నాడు, వాడికి దాదాపు క్లాసులు అన్నింటిలో టాపర్ అబ్బాయినంట, నన్ను ఒక పనికి మాలలాగా వాళ్ళకంటే ఆ అబ్బాయి కంటే నేను పెద్ద తెలివి తక్కువ అన్నట్టుగా తనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కొరబడుతుంది. ఎందుకంటే అది అనేక దుష్పరిణామాలకు దారితీస్తుంది. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కావ్య శ్రీనివాస్. 10th ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. ఈ కీలక సమయంలో 10th ఎగ్జామ్స్ సన్నద్ధతపై విద్యార్థులకు ఉపయోగపడేలా సలహాలు, సూచనలు, అలాగే ప్రిపరేషన్ టైంలో ఎలాంటి స్ట్రాటజీస్ ఉపయోగిస్తే ఎక్కువ మార్కులు సాధించవచ్చు, మరియు మరికొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు కేనా మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ఎం విజయప్రకాష్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం విజయప్రకాష్ గారు. సార్, అసలుకి ఫస్ట్ 10th ఎగ్జామ్స్ డేట్ అలాగే టైం టేబుల్ ఒకసారి చెప్పండి. 10th క్లాస్ ఈ 2026 మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మార్చి 16 నుండి మార్చి 30వ తేదీ వరకు పరీక్షలు, పబ్లిక్ పరీక్షలు స్టార్ట్. అంటే సబ్జెక్ట్ వైజ్గా ఏ రోజు ఏదని? సబ్జెక్ట్ వైజ్గా మనకు వరుసగా యాజ్ యూజువల్గా తెలుగు, హిందీ, ఇంగ్లీషు, అలాగే మ్యాథమెటిక్స్, తర్వాత ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ అంతే. దీనికి ముందుగా మనకి ప్రీ పబ్లిక్ పరీక్షలు రేపు సోమవారం అంటే 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరుగుతాయి. ఇంకా అటు ఇటుగా చూసుకుంటే ఒక 1 month వేసుకోవచ్చు సార్ ఎగ్జామ్స్ మొత్తం కూడా. ప్రీ పబ్లిక్ అయితే జస్ట్ 3 days ఉంది. పబ్లిక్ పరీక్షలకి ఇంకా ఒక 1 month. 1 month ఉంది కాబట్టి ఈ 1 month ప్రిపరేషన్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ 1 monthలో టైం టేబుల్ ఎలా ఉండాలంటారు? కొంత పిల్లలు ఏంటంటే కొన్ని సబ్జెక్ట్స్లో ఏంటంటే వీక్గా ఉంటారు, కొంతమంది ఎగ్జామ్స్ అంటే భయపడిపోతూ ఉంటారు. సో వీళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని ఒక పర్ఫెక్ట్ టైం టేబుల్ ఎలా ఉండాలంటారు? వాస్తవానికి గవర్నమెంట్ ఇచ్చినటువంటి షెడ్యూల్ చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే గతంలో ప్రీ పబ్లిక్ పరీక్షల తర్వాత పబ్లిక్ పరీక్షలకి పెద్ద గ్యాప్ ఉండేది కాదనమాట. అది కొద్దిగా ఇబ్బందికరంగా ఉండేది. కేవలం 4-5 రోజులు మాత్రం ఉండేది. ఇప్పుడు దాదాపుగా 20 రోజులు మన ప్రీ పబ్లిక్ తర్వాత, అంటే ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ తర్వాత చాలా వ్యవధి ఉంది. ఈ వ్యవధిలో మనకు ఉండేటువంటి లోటుపాట్లని, ఎక్కడెక్కడ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని ఒకసారి రివ్యూ చేసుకొని రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు కేవలం లెసన్స్ చాప్టర్ వైజ్గా మాత్రమే చదువుకోకుండా ఎప్పుడైతే సబ్జెక్ట్ తీసుకున్నామో ఈ చాప్టర్ చదువుకుంటున్నప్పుడు పర్సనల్ నోట్స్ ప్రిపరేషన్ అనేది ఎంత ప్రయోజనకరంగా ఉంటుందంటారు? అది ఎప్పుడు కూడా పర్సనల్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అనేది ఇప్పుడు అద్భుతం అది. కానీ ఎక్కువ మంది పిల్లలు పర్సనల్ నోట్స్ రాసుకోవడంలో ఫెయిల్ అవుతుంటారు. కేవలం మెటీరియల్ మీద లేదా టీచర్ చేసినటువంటి ఆ నోట్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంటారు. అది కరెక్ట్ కాదు. కానీ మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ దే డిపెండ్ ఆన్ మెటీరియల్. ప్రజెంట్ డేస్లో ఈ పర్సనల్గా నోట్స్ రాసుకోవడం అనేది చాలా తక్కువ. ప్రీవియస్ పేపర్స్ దాన్ని ప్రాక్టీస్ చేయడం, దాని గురించి. ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం అనేది ఏంటంటే, ఆల్రెడీ మనకు సబ్జెక్ట్ సంబంధించి ప్రారంభం నుంచి కనుక టీచర్స్ చెప్పింది ఫాలో అవుతూ, తద్వారా అన్ని చాప్టర్స్ లేదా అన్ని లెసన్స్ పూర్తి చేసుకున్న తర్వాత అప్పుడు మాత్రమే ప్రీవియస్ పేపర్స్ వాటిని స్టడీ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే కేవలం ప్రీవియస్ పేపర్ స్టడీ చేసినంత మాత్రాన వాళ్ళకి సబ్జెక్ట్ మీద పట్టు రాదు. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెమోక్రసీ అని ఒక లెసన్ ఉంది. ఆ లెసన్ సంబంధించి టీచర్ చెప్పిన తర్వాత ఆ కంటెంట్ బాగా అర్థమైతే చక్కగా ఎటువంటి ప్రశ్ననైనా కూడా అతను అవలీలగా ఆన్సర్ చేయగలరు. అలా కాకుండా ప్రీవియస్ పేపర్స్ అంటే కేవలం క్వశ్చన్ పేపర్సే కదా. ఆ క్వశ్చన్ పేపర్స్లో ఎక్కడెక్కడో క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ డైరెక్ట్గా చదవడం మూలాన వాళ్ళకి ఏమీ రాదు. త్వరగా మర్చిపోయే అవకాశం ఉంటుంది, లేదా బట్టి కొట్టేటువంటి అవకాశం ఉంటుంది.
కాబట్టి ప్రీవియస్ పేపర్స్ ఎప్పుడు ఉపయోగపడతాయంటే బాగా సబ్జెక్టు నేర్చుకొని ఇక పరీక్షలు సమీపించే టైంలో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఓహో ప్రశ్నలు ఇలా అడుగుతున్నారు కాబట్టి నువ్వు వీటిని ఇలా ఆన్సర్ చేయాలి అనేటువంటి ఒక అవగాహన ఏర్పడుతుంది, చక్కగా ఆన్సర్ చేయగలరు. సో రూట్స్ని స్ట్రాంగ్ చేసుకోవాలంటే ఎస్. ఇప్పుడు పరీక్ష హాలులో సార్ చాలా మంది ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు, చెమటలు పడిపోతూ ఉంటాయి. ఎగ్జామ్ అనగానే ఒక భూతంలాగా కనిపిస్తుంది కొంతమంది స్టూడెంట్స్కి, అందరికని చెప్పట్లేదు. వాళ్ళకి ఆ ఎగ్జామ్ హాల్ ఫియర్ పోగొట్టుకునే దానికి ఏమైనా టిప్స్ చెప్పండి. అండ్ మోర్ ఓవర్ థింగ్ ఏంటంటే అన్నీ చదివినట్లే ఉంటాయి, బట్ ఆ టయానికి ఏంటంటే అటెంప్ట్ చేద్దాం అంటే మాత్రం అదేంటి పెన్ను కదలదు, వణికిపోతాము అంటున్నారు కదా. సో గుడ్ క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే బాగా ప్రారంభం నుంచి చదివినటువంటి పిల్లలకు టెన్షన్ పడరు, చదవని వాళ్ళకు కూడా టెన్షన్ లేదు. అర్థమైందా? మొదటి నుంచి సరిగ్గా స్కూల్కి రాకుండా అసలు చదువు వదిలేసి ఉంటారు. వాళ్ళు ఏం టెన్షన్, హ్యాపీగా అందరికంటే వాళ్ళు హ్యాపీగా వచ్చేస్తారు ఎగ్జామినేషన్ సెంటర్కి. ఇప్పుడు టెన్షన్ పడేది ఎవరంటే కొద్దో గొప్ప చదివి నేను చదివినటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లు వస్తాయా రావా, రాకపోతే నా పరిస్థితి ఏంటి అని వాళ్ళు టెన్షన్ పడతారు. అలాగే కొంతమంది ర్యాంకుల కోసం నేను బాగా అన్నీ ప్రిపేర్ అయ్యాను, నేను అనుకున్నటువంటి మార్కులు సాధించగలనా లేదా, నేను 590 రావాలి, కొన్ని టార్గెట్స్ పెట్టుకొని వస్తారు. ఇలాంటి వాళ్ళు కాస్త టెన్షన్కి లోనయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైతే టెన్షన్కి లోన్ అవుతారో వాళ్ళు ప్రశాంతతను కోల్పోతారు, మానసిక ప్రశాంతత ఉండదు. భయపడుతూ అలా ఉన్నప్పుడు సులభంగా తెలిసినటువంటి క్వశ్చన్స్ కూడా వాళ్ళు రాయలేని పరిస్థితి అనేది మా అనుభవంలో చూసాం. కాబట్టి ఈ విషయాల గురించి సంబంధిత ఉపాధ్యాయులు కానీ ప్రధాన ఉపాధ్యాయులు కానీ వారికి గైడెన్స్ ఇచ్చినట్లయితే ప్రారంభంలో ఎక్కడా కూడా భయపడొద్దు. ఓకే, మీరు ప్రిపేర్ అయ్యి వెళ్తున్నారు, తెలిసినంత వరకు రాస్తారు, ఏం ఇబ్బంది లేదు అని మనం వాళ్ళ ధైర్యం చెప్పగలిగి వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపగలిగితే తప్పకుండా ఆ భయాన్ని నుంచి వాళ్ళు బయటపడతారు. ఒక మోరల్ సపోర్ట్ ఖచ్చితంగా ఇవ్వాలంటున్నారు. ఓకే. అండ్ ఎస్పెషల్లీ పేపర్ అటెండ్ చేసేటప్పుడు సార్ 3 అవర్స్లో హోల్ పేపర్ని కవర్ చేయాలి కాబట్టి ప్రశ్నలు సమాధానం ఇవ్వాలంటే ఎంపిక విధానం ఎలా ఉందంటే ఫస్ట్ ఈ క్వశ్చన్స్ చూస్ చేసుకోవాలి, ఈ పలానా క్వశ్చన్స్ చూస్ చేసుకోవాలి, అలాగేమైనా ఉందంటారు? ఇది ఖచ్చితంగా ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు ప్రశ్నాపత్రాన్ని రూపొందించేటప్పుడే దానికి అవసరమైనటువంటి వ్యవధి అంటే 3 గంటల వ్యవధి ఇస్తారు ప్రతి సబ్జెక్ట్ కూడా. ఈ 3 గంటల వ్యవధితో పాటు అదనంగా 15 నిమిషాలు ఇస్తారన్నమాట, కేవలం క్వశ్చన్ పేపర్ని చక్కగా చదివి అవగాహన ఏర్పరచుకోవడానికి. గతంలో ఈ విధానం ఉండేది కాదు, ఎందుకంటే కేవలం క్వశ్చన్ పేపర్ తీసుకోవటం హడావిడిగా దే స్టార్ట్ రైటింగ్ ఆన్సర్స్. ఆ విధానాన్ని నుంచి బయటపెట్టడానికి కోసంగా ఒక ప్రత్యేకంగా 15 నిమిషాలు అదనంగా కేటాయించారు. ఈ 15 నిమిషాలు తరువుగా క్వశ్చన్ పేపర్ మొత్తం చదివినట్లయితే తనకు ఏ క్వశ్చన్ బాగా ఆన్సర్ చేయగలం, ఏది ముందు ఆన్సర్ చేయగలం, ఇవన్నీ కూడా స్పష్టంగా ఒక అర్థం అవుతుంది. అప్పుడు తను ఆన్సర్ చేయటం మొదలుపెట్టచ్చు. కానీ ప్రస్తుతం చేస్తున్న పని ఏంటంటే ప్రభుత్వం వారు ఏ ఉద్దేశంతో అయితే ఈ విధంగా అదనంగా 15 నిమిషాలు ఇచ్చారో దాన్ని పిల్లలు అర్థం చేసుకోవట్లేదు. ఆ 15 నిమిషాలు కూడా ఆన్సర్స్ రాయడానికి ఉపయోగిస్తున్నారు. తద్వారా నాకు ఇంకా 3 గంటల 15 నిమిషాలు వచ్చింది అని ఆన్సర్ రాయడం మొదలు పెడుతున్నారు. ఆ క్రమంలో ప్రశ్నలు సరిగ్గా చదవకపోవడం, తద్వారా దాని మీద స్పష్టత లేకపోవడంతో కన్ఫ్యూజ్ అయ్యి ఒక క్వశ్చన్ రాసే బదులు ఇంకో క్వశ్చన్ రాస్తున్నారు, చూడటానికి ఒకేలాగా ఉంటాయి. అట్లా చాలాసార్లు జరిగిందనమాట అది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఆ ఇవ్వబడినటువంటి 15 నిమిషాలని దానికి క్వశ్చన్ పేపర్ని చదివి అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తే అద్భుతంగా రాయగలరు. సో వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది, ఏ క్వశ్చన్ ముందు అటెంప్ట్ చేస్తే తెలుసు వాళ్ళకి. అందులో తెలియని క్వశ్చన్ని కొద్దిగా వెనకబెట్టి తెలిసినటువంటి ప్రశ్నలకు ముందు సమాధానం రాయడం మొదలు పెడితే లాస్ట్లో మిగిలిన టైంలో రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకే ఓకే. అండ్ రైటింగ్ స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంచెం రైటింగ్ స్పీడ్ ఇంక్రీజ్ చేసిన దానికి ఏమైనా టిప్స్ చెప్తారా? రైటింగ్ స్పీడ్ అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ వీ కెనాట్ చేంజ్ ది రైటింగ్. కాబట్టి ఆల్రెడీ ఏ రైటింగ్ అయితే వాళ్ళు రాస్తున్నారో దాన్నే కొనసాగించడం, ఎందుకంటే పరీక్షలు చాలా దగ్గరకు వచ్చాయి. ఈ మధ్య కాలంలో కొంతమంది కౌన్సిలింగ్ పేరుతోనో వాళ్ళకి రకరకాల క్లాసులు పెట్టి మీ రైటింగ్ని మార్చుకోండి అని చెప్తున్నారు. కరెక్టే, రైటింగ్ మార్చుకోవడం వల్ల మంచిదే, కానీ దిస్ ఈజ్ నాట్ ద ప్రాపర్ టైం. ఆల్రెడీ ఒక రైటింగ్ అని అలవాటు పడ్డారు వాళ్ళు. ఈ టైంలో మరి కొత్త రైటింగ్లోకి ఏదో ల్యూసిడానో లేదంటే కర్సివ్ రైటింగ్ అలా కొత్త కొత్త చెప్పి బాయిల్ని ఇబ్బంది పెడుతున్నారు. అలా చేయకూడదు. నేను ఇటీవల ఒక 2-3 ట్రైనింగ్ క్లాస్కి వెళ్ళినప్పుడు అక్కడ టాపిక్ వచ్చిందనమాట, మీరు ఈ పలానా రైటింగ్ రాయొద్దు అన్నారు. నేను కొద్దిగా బాధపడ్డాను. ఆల్రెడీ ఏమన్నంటే మీరు ల్యూసిడా హ్యాండ్ రైటింగ్ని రాయొద్దు, మీరు మార్కులు కోల్పోతున్నాను. నాకేమనిపించింది, మన పిల్లలు ఆల్రెడీ మన స్కూల్ పిల్లలు ల్యూసిడా హ్యాండ్ రైటింగ్ రాసి 596 కూడా సాధించున్నారు, 594.
అప్పుడు మాకు డౌట్ ఏంటంటే ఇలా చెప్పడం కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే ప్రారంభంలో చెప్పాలి. అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనే మీ రైటింగ్ మార్చుకోండి, తద్వారా ప్రజెంటేషన్ బాగుంటుంది, మీకు మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి బాగుంటుందని. ఇప్పుడు మనం ఒకళ్ళు ట్రై చేసినా వాళ్ళు నా రైటింగ్ బాగలేదేమో ఇలా రాయాలని ట్రై చేసి అటు కాకుండా ఇటు కాకుండా పోతారు. కాబట్టి ఈ కొత్త ఎక్స్పెరిమెంట్స్ ఈ టైంలో చేయకూడదు. ఉన్నంతలో తనకున్నంత హ్యాండ్ రైటింగ్లో పారాగ్రాఫ్స్కి డివైడ్ చేస్తూ చక్కగా గ్యాప్ స్పేస్ ఇస్తూ వర్డ్ టు వర్డ్, అలాగే లైన్ టు సెంటెన్స్ స్పేస్ ఇచ్చినట్లయితే చక్కగా మార్కులు వస్తాయి. దాని సో ఈ టైంలో ప్రయోగాలు అనేవి చేయొద్దంటున్నారు. 100% రాంగ్, అంటే ఎటు కాకుండా పోతారు. ఓకే. అండ్ సార్ ఈ గ్రాఫ్లు డయాగ్రామ్ల విషయంలో ఎలాంటి శ్రద్ధ వహించాలంటారు? ఇది ఏంటంటే ముఖ్యంగా యావరేజ్ స్టూడెంట్స్కి కనుక పూర్ స్టూడెంట్స్కి ఈ ఫెచ్చింగ్ అనమాట. ఈ డయాగ్రామ్స్ బాగా ప్రాక్టీస్ చేయించుంటారు ఆల్రెడీ. చేయించడం ఖచ్చితంగా వాటి మీద గ్రాఫ్లు కానివ్వండి, డయాగ్రామ్స్ కానివ్వండి, మ్యాప్ పాయింటింగ్ అనేది ఇది స్కిల్ ఓరియంటెడ్. ఇవి స్కిల్స్ అనమాట. ఇవి ఒక డయాగ్రామ్ గీయటం అనేది ఒక స్కిల్. అలాంటి వాటి మీద మినిమం మార్క్స్ మనం స్కోర్ చేసుకోవచ్చు. తద్వారా వాళ్ళు పాస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ క్రీమ్ స్టూడెంట్స్, బ్రైట్ స్టూడెంట్స్ ఎట్లాగూ బాగా అలర్ట్గా ఉంటారు, వాళ్ళు అడ్వాన్స్డ్గా ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా మనకి చాలా అడ్వాంటేజ్గా ఉంటాయి. సిలబస్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత సార్ రివిజన్ ప్లాన్ అనేది ఎలాగ ఉండాలంటారు? సిలబస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అంటే వాస్తవానికి పరీక్షలకి ఒక 2-3 నెలల ముందు దాదాపుగా సిలబస్ అంటే దాదాపు డిసెంబర్కే పూర్తయి ఉంటుంది. ఇప్పుడు మనం పిల్లలు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఏ టాపిక్స్లో ముఖ్యంగా సబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజీ అండ్ సోషల్, దాదాపు 7 సబ్జెక్టులు ఉన్నాయి ఇక్కడ. ఈ 7 సబ్జెక్ట్స్లో నేను ఏ సబ్జెక్ట్లో బాగా స్ట్రాంగ్ ఉన్నానో, ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నాను అంటే కొద్దిగా వెనకబడి ఉన్నాను. వెనకంటే అది ఫెయిల్ అవుతాను కాదు, మార్క్స్ స్కోరింగ్లో కొన్ని సబ్జెక్టులో 100 తెచ్చుకోగలనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. కొన్ని సబ్జెక్టులో నాకు కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది, 95 వచ్చే లేదా 90 వచ్చే. ఇలాంటి ఏ సబ్జెక్ట్ అయితే తను కొంచెం కష్టంగా ఫీల్ అవుతున్నారో ఆ సబ్జెక్ట్ని ఒక లిస్ట్లో టాప్లో పెట్టుకోవాలి. ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇవ్వాలి. ఆ తర్వాత ఇంకొద్దిగా కష్టంగా ఉండేది. ఇంక తర్వాత అలా చూసుకుంటే చివరిగా అడుగున ఉండే సబ్జెక్ట్ ఏంటంటే అర్థం బాగా వచ్చు అని అర్థం. అంతే కదా, బాగా దాని మీద క్లారిటీ ఉంది. ఆ పై దానికి ఇప్పుడు ఏదైతే మనం ఒక లిస్ట్ రాసుకున్నామో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ, నాకు మ్యాథ్స్ కష్టం అనిపించింది, మ్యాథ్సే ఫస్ట్ పెట్టుకుంటాం ఈ టైంలో. ఈ మ్యాథ్స్ మీద దాదాపు 1/4 టైం, మిగతా వాటికి 3/4 ఇచ్చినా కూడా దీనికి 1/4 టైం. ఓకే, ఎక్కువ టైం దానికి కన్నా కేటాయించినట్లయితే 1 వారం 2 వారాల్లో దాని మీద పట్టు వచ్చేసింది వాళ్ళకి. వాళ్ళకు ఉండేటువంటి డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఏదైతే కష్టంగా ఫీల్ అయ్యాడో అది కూడా ఇప్పుడు సులభం అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ బికమ్స్ ఫస్ట్. ఇలా ఒక ఆర్డర్లో చూసుకుంటే పోతే 1 నెల రోజుల లోపల అన్ని సబ్జెక్ట్స్ మీద సమానంగా పట్టు వచ్చేస్తుంది. ఇది సబ్జెక్ట్ వైజ్గా చూసినప్పుడు. ఇప్పుడు లెసన్లోకి వెళ్తాం. లెసన్లోకి వెళ్ళినప్పుడు తెలుగు సబ్జెక్ట్స్, ఆ తెలుగు సబ్జెక్ట్లో ఒక 10 లెసన్లు ఉన్నాయి. ఈ 10 లెసన్లో ఏ లెసన్ నాకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది, ఏ టాపిక్స్ కాస్త నేను ఇబ్బంది పడుతున్నాను, వాటి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఒక 10% కూడా ఉండవు ఈ టైంలో. ఆ 10% మీద ఫర్ ఎగ్జాంపుల్ తెలుగే తీసుకున్నట్లయితే గ్రామర్లో వాళ్ళకి అలంకారాలని, సందులు, సమాసాలు, అలాగే ఛందస్సు ఇలాంటివి కొద్దిగా కష్టంగా అనిపిస్తాయి వాళ్ళకి. వీటి మీద ఫోకస్ చేయొచ్చు అంతే. ఇది అంతే తప్ప చదివిందే చదవడం వల్ల టైం వేస్ట్ తప్ప ఏం కాదు. కాబట్టి వాటి మీద ఫోకస్ చేయొచ్చు. అలాగే ఇంగ్లీష్ కానీ, ఇంగ్లీష్లో క్రియేటివ్ రైటింగ్ అనేది కొద్దిగా డిఫికల్ట్ టాస్క్. అది ఆ టాస్క్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసినట్లయితే ఎక్కువ టైం దాన్ని కేటాయించాలి. ఎందుకంటే మిగతా సబ్జెక్ట్స్ అన్ని బాగానే ఉన్నాయి. అలా చేసినప్పుడు దాని మీద కూడా ఇప్పుడు ఓకే అనిపిందా చూసుకుంటూ ఉండాలి. అర్థమైందా? ఆ విధంగా ప్రతి సోషల్ కూడా అంతే. మొత్తం లెసన్స్ ఉన్నాయి. ఆ లెసన్స్లో ఎక్కడ నేను వీక్గా ఉన్నాను, జియోగ్రఫీలోనా, హిస్టరీలోనా, ఎకనామిక్సా, సివిక్స్లోనా, మళ్ళీ దాంట్లో ఏ లెసన్ ఇబ్బందిగా ఉంది, ఆ విధంగా చూసుకొని ఆ లెసన్స్ని మనం టాప్ ప్రయారిటీలో పెట్టుకొని ఒక 15 రోజుల లోపల మొత్తం ఫినిష్ చేయొచ్చు. వీఆర్ ఫాలోయింగ్ ద సేమ్ మెథడ్ అండ్ వీఆర్ గెటింగ్ వెరీ గుడ్ రిజల్ట్. సో ఏదైతే డిఫికల్ట్ అనిపిస్తుందో అది ఫస్ట్ ప్రయారిటీగా చేసుకొని ఎక్కువ సమయాన్ని కేటాయించాలంటున్నారు. ఓకే, అలా చేస్తే దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ గుడ్ రిజల్ట్. కొంతమంది విద్యార్థులకి ఫెయిల్ అయిపోతామేమో అని భయం ఉంటుంది, వాళ్ళకి ఏం చెప్తారు సార్? ఫెయిల్ అవుతామో అనే భయం ఉండేవాళ్ళు ఎవరంటే సరిగ్గా స్కూల్కి రానటువంటి వాళ్ళు, నిర్లక్ష్యం చేసేవాళ్ళు. వీళ్ళు ఫెయిల్ అవుతాం అంటే ఎందుకు అనుకుంటున్నారు, ఏది సరిగ్గా చదవరు వాళ్ళు. అలాంటప్పుడు టీచర్స్ ఇటు వాళ్ళు ఆల్రెడీ రెమెడియల్ క్లాసెస్ పెడుతూ ఉంటారు. వాళ్ళకి ప్రత్యేకంగా చాలా తక్కువ పర్సెంట్తో, ఇప్పుడు గవర్నమెంట్ అయితే అలా ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉందనే పిల్లల కోసంగా ప్రత్యేకంగా ఒక క్వశ్చన్ బ్యాంక్ ఇచ్చారు.
అంటే చాలా సెలెక్టెడ్ క్వశ్చన్స్ ఇచ్చారు. గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ఇచ్చారు ఇప్పుడు ఓకే ఎస్సీఆర్టీ వాళ్ళు. ఓకే ఈ సెలెక్టెడ్ క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్ బాగా చదివించండి. గతంలో అయితే లెసన్ మొత్తం చదవాల్సి వచ్చేది అనమాట. యా ఇప్పుడు క్లియర్గా లెసన్ వైజ్గా అన్ని సబ్జెక్ట్స్కి సెలెక్టెడ్ క్వశ్చన్స్ ఇచ్చారు. ఒక బుక్లెట్ తయారు చేశారు. లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చారనమాట. దాంతోపాటు ఒక 3 మోడల్ పేపర్స్ ఇచ్చారు. ఇవి పర్ఫెక్ట్గా చదువుకుంటే ఫెయిల్ అనే ఛాన్సే లేదు. మినిమం గ్యారంటీ మినిమం కూడా కాదు, మ్యాక్సిమం గ్యారెంటీ అంతే. గ్యారంటీ ఓకే ఫెయిల్ అయ్యడానికి ఛాన్స్ లేదు. దే ఆర్ సపోజ్ టు గెట్ ఈవెన్ 50% మార్క్స్. ఆ బుక్లెట్ ఆ ప్రిపేర్ బుక్లెట్ 100%, వేరే మాట లేదు. ఓకే ఎందుకంటే వీ హ్యాడ్ దట్ ఎక్స్పీరియన్స్ లాస్ట్ ఇయర్. ఎప్పుడు కూడా మేము చూడలేదు అది. ఎప్పటి నుంచి ప్రవేశపెట్టారండి? లాస్ట్ ఇయర్ ఇచ్చారు. లాస్ట్ ఇయర్ ఇచ్చి అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి అందులో దాదాపు ఒక్కొక్క లెసన్లో 20-30 క్వశ్చన్లు ఉండొచ్చు. కానీ అది సెలెక్టెడ్ 10 ఇస్తారు. ఓకే ఆ రేపు క్వశ్చన్ పేపర్ సెటర్ కూడా దాదాపు దాన్నే ఫాలో అవుతారు. కాబట్టి ఇట్ బికేమ్ వెరీ ఈజీ ఫర్ ద స్టూడెంట్స్ టు స్కోర్ మార్క్స్ యాజ్ వెల్ యాజ్ టు గెట్ ర్యాంక్స్ ఆల్సో. ఓకే చాలా చక్కని మెథడు. అంటే తద్వారా ఫెయిల్యూర్ కాకుండా వాళ్ళు ఫెయిల్ అయిపోయి ఇక దానికి వదిలేస్తుంటారు. నిరుత్సాహం గురి కాకుండా ఈజీ మెథడ్. టీచర్స్ కనుక ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని వాళ్ళు ఇచ్చినంత వరకు తయారు చేస్తే 35 మార్క్స్ కాదు కదా, 50 మార్క్స్ కంపల్సరీగా వస్తాయి. ఓకే ఓకే ఈ 15 మినిట్స్ పేపర్ ప్రిపరేషన్ కని చెప్పన్నారు కదా సార్, అది ఎప్పటి నుంచి? పేపర్ ప్రిపరేషన్ కాదు అది, 15 మినిట్స్ మీరు చెప్పేది. 15 మినిట్స్ క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు Yes, మనకి yes. రీడింగ్ అని క్వశ్చన్ చెప్పారు పేపర్ చదువుకోవడానికి. యా సార్, దాన్ని ఎప్పటి నుంచి ప్రవేశపెట్టారు గవర్నమెంట్? ఇది దాదాపు 5-6 సంవత్సరాల నుంచి. 5-6 సంవత్సరాల నుంచి. ఎందుకంటే ఓకే. గతంలో లేదు, ఓన్లీ 3 hours ఉండేది అనమాట. అదే అదే ఇప్పుడు 15 మినిట్స్ అడిషనల్గా ఇచ్చారు. ఎందుకంటే పిల్లలు ఆ క్వశ్చన్ పేపర్ సరిగ్గా చదవడం లేదు, రావడంతో ఆవేశంలో రాసేస్తున్నారు అంతే, టైం చాలదు అనే భయంతో. ఇప్పుడు ఎందుకు అదనంగా మీకు ఇచ్చారు, ఇంకా ఇంకా కంఫర్ట్గా ఉండండి, చదవండి అంటే వీళ్ళు దాన్ని అత్యాశ అనమాట. దీన్ని కూడా చదవకుండా నాకు 3 hours 15 minutes ఉంటుంది కదా అని రాస్తూ పోతారు. ఓకే చదవాలి 15 నిమిషాలు ప్రశాంతంగా, అట్లీస్ట్ 10 minutes చదివినట్లయితే నాకు ఏ క్వశ్చన్స్ బాగొచ్చు, ఏది రాదు, ఏది ముందు రాయాలా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడు దెన్ దే కెన్ స్టార్ట్ రైటింగ్. ఓకే సార్, ఒక హార్ష్ ట్రూత్ అని చెప్పుకోవచ్చు సార్. అంటే ఎంతో కొంత ఎవరో ఒకరు సోషల్ మీడియాకి కానీ టీవీకి కానీ అంటే ఈ మొబైల్ ఫోన్స్కి కానీ అడిక్ట్ అయి ఉన్నారని చెప్పచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఈ ఎగ్జామ్ టైంలో కొంచెం బ్రేక్ దొరికినా కూడా వాళ్ళకి రిలాక్స్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీల్స్ చూడడం అనేది కానీ ఫోన్ చూడడం కానీ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ వెంటనే మానలేకపోయినా కూడా అట్లీస్ట్ ఈ ఎగ్జామ్ టైంలో దాని లిమిట్ ఎంతవరకు ఉండాలంటారు? ఇది ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళు మారలేకపోవచ్చు, కానీ ఏదో ఒక అప్పుడప్పుడు ఏదో రిలాక్సేషన్ కోసం చూస్తే తప్పులేదు. కానీ స్టడీస్ పక్కన పెట్టి ఇవి చూస్తూ ఉండటం వల్ల రీల్స్ చూడటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే డైవర్షన్ వస్తుంది. ఇప్పుడు ఒక కీలకమైన సమయంలో ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి సమయంలో వాళ్ళు ఇలా డైవర్ట్ కావడం వల్ల వాళ్ళు కాన్సన్ట్రేషన్ ఉండదు, తద్వారా పరీక్షలు సరిగ్గా రాయలేరు కూడా. దాని నుంచి కొద్ది రోజుల పాటు పరీక్షలు అయ్యేంత వరకైనా బయటపడటం చాలా ఉత్తమం. పేరెంట్స్ సైడ్ నుంచి ఎలాంటి సపోర్ట్ అనేది స్టూడెంట్స్కి ఉండాలి అంటారు? ఎస్పెషల్లీ అందరం చెప్పను, కొంతమంది వరకు కంపారిజన్ చేస్తూ ఉంటారు పిల్లల్ని ఇతర పిల్లలతో. అది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు మానసికంగా ఫస్ట్ ఫెయిల్ అక్కడే అయిపోతుంటారు. వాళ్ళకి ఇచ్చే మీ సలహాలు? ఓకే, ఇది సహజంగా చాలా ఎక్కువ మందిలో ఉంటుంది. ఈ పోటీ ప్రపంచంలో ప్రతి తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలు బాగా ప్రయోజకులు కావాలని, బాగా చదువుకోవాలని, చదువులో రాణించాలని, మంచి ఉద్యోగాలు సాధించాలని, బాగా సంపాదించాలని కోరికతో బిడ్డల్ని చిన్న వయసు నుంచే వాళ్ళని ఒత్తిడి చేయటం మొదలుపెట్టారు. నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, క్లాస్లో నువ్వు ఫస్ట్ ఉండాలి లేదా సెకండ్ ఉండాలి, ఇలా. ఆ క్రమంలో పోల్చటం. మన పక్కింటి వాళ్ళు ఆ రమేష్ చూడు వాళ్ళ అబ్బాయి ఎంత బాగా చదువుతున్నాడో, వాడికి దాదాపు క్లాసులు అన్నింటిలో టాపర్ అబ్బాయినంట, నీకేం తక్కువ చేసాం మేము, ఇట్లా సూటిపోటి మాటలు అంటుంటారు. ఇలా చేయడం వల్ల తనలో ఒక ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాడు. అంటే నన్ను బాగా డిస్కరేజ్ చేస్తున్నారు, నన్ను ఒక పనికి మాలలాగా, వాళ్ళకంటే ఆ అబ్బాయి కంటే నేను పెద్ద తెలివి తక్కువ అన్నట్టుగా ముద్ర వేస్తాను అనమాట. తద్వారా తనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కొరబడుతుంది, తద్వారా ఎదగడు. కాబట్టి దట్ ఈజ్ అన్హెల్తీ అనమాట. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో అది అనారోగ్యకరమైనటువంటి పోలిక. అది చేయకూడదు, ఏ విషయంలో కూడా చేయకూడదు. మన స్కిల్స్ మనకి, మన వర్త్ మంది, వాడి స్థాయి వాడిది అంతే. అంతకు మించి నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కూడా రాదు. ఓకే, కాబట్టి ఇలా పక్కవారితో అలా పోల్చడం అనేది ఖచ్చితంగా తప్పు కూడా, నేరం కూడా. ఎందుకంటే అది అనేక దుష్పరిణామాలకు దారితీస్తుంది ఒక్కోసారి. అవును.
సార్ ఇంకో విషయం ఏంటంటే ఎగ్జామ్స్ అనగానే చాలామంది స్టూడెంట్స్ నైట్ అవుట్ చేస్తూ ఉంటారు. కానీ ఎగ్జామ్ హాల్‌లో నిద్రొస్తూ ఆ ప్రభావం అనేది పేపర్ అటెండ్ చేసేటప్పుడు కూడా దాని మీద ఖచ్చితంగా పడుతుంది సార్. ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ గురించి మీరు ఇలా నైట్ అవుట్ చేసేవాళ్ళు ఎవరంటే సరిగ్గా ఒక ప్లానింగ్ లేని వాళ్ళు చేస్తారు ఇది ఎక్కువ. హ్మ్. అన్‌ప్లాన్డ్‌గా ఇన్ని రోజులు వదిలేసి నెలల తరబడి టైం వేస్ట్ చేసి హ్మ్. ఇప్పుడు పరీక్షల సమయంలో రాత్రి 1:00, 2:00 చదువుతారు. అలా చదవడం వల్ల వాళ్ళకి ఏదో చదివినట్టు అనిపిస్తుంది. కానీ ఏది కవర్ చేయలేరు వాళ్ళు. హ్మ్. కేవలం ఒక టెన్షన్‌తో వాళ్ళు అలా చదువుతున్నారు. హ్మ్. టెన్షన్ గురయ్యి నైట్ అవుట్ చేస్తున్నారు అంతే. యాక్చువల్‌గా టైం చాలా కాదు. వాళ్ళకి టైం ఎందుకంటే ఇప్పటిదాకా టైంని అమూల్యమైన సమయాన్ని వృధా చేశారు. ఇప్పుడు ఒక నెల ముందు పట్టుకోవడం వల్ల నైట్ అవుట్ చేయడం వల్ల ఉపయోగం లేదు. దాని ప్రభావం ఏంటంటే నిద్ర చాలక ఉదయాన్నే పరీక్షకి 9 గంటలకల్లా 8 గంటలకు రెడీ అవ్వాలి. వీళ్ళు టైం నైట్ 2:00, 3:00 ఉండి మరి ఉదయం నిద్ర ఎప్పుడు లేస్తారు? మనమే చూడండి నైట్ ఎక్కువ సమయం మేలుకున్నప్పుడు లేదా జనవరి ఫస్ట్కి అలాంటప్పుడు అర్ధరాత్రి 2, 3 మేలుకున్న తర్వాత మళ్ళీ 5కి లేయగలమా? కష్టం. లేచినా కూడా పరిస్థితి ఎలా ఉంటుంది? ముంపు, తూగు వస్తుంది, కళ్ళు కంట్రోల్ కాలేవు. మరి ఇదే పరిస్థితి మరి పరీక్షలు ఎదురైతే ఏం కాన్సన్ట్రేషన్ ఉంటుంది? ప్రశాంతత కోల్పోతాడు. అన్నిటికంటే మెయిన్ నిద్ర చాలనప్పుడు వాళ్ళు విషయాలు మర్చిపోయే అవకాశం ఉంది. హ్మ్. వాళ్ళకి బాగా తెలిసిన విషయాలు కూడా మర్చిపోతారు. మర్చిపోయినప్పుడు పరీక్షల్లో ప్రజెంట్ చేయలేరు కదా. కాబట్టి ఏమాత్రం కూడా శ్రేయస్కరం కాదు. నైట్ టైం వీలైనంత త్వరగా పడుకొని 5 గంటలు వేసిన ఇబ్బంది లేదు. అలా కాకుండా 12, 1 గంట చదవకూడదు. అదే తల్లిదండ్రులు కూడా దాన్ని ప్రోత్సహించకూడదు. మా వాడు చాలా బాగా చదువుతున్నాడు, రాత్రి నైట్ 2 దాకా చదివాడు అని గొప్పలు చెప్పుకుంటే ఉపయోగం లేదు. హ్మ్. ఇప్పుడే కాదు, ప్రారంభం నుంచి కూడా అలా అవసరం లేదు. ఒక రెగ్యులర్ టైమింగ్స్ పెట్టుకొని నైట్ 10, 11 చదువుకుని సరిపోతుంది, లేదా మార్నింగ్ 5కి లేచి సరిపోతుంది. అలా లేని వాళ్ళే ఒక ఆందోళన గురై నైట్ అవుట్ చేస్తారు. మీరు చెప్తుంటే ఒక పాయింట్ గుర్తొచ్చింది. ఎగ్జామ్ సెంటర్‌లో చూస్తుంటే అప్పుడు రివైజ్ చేస్తుంటారు పిల్లలందరూ పుస్తకాలు టక 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 పేపర్స్ ఇదంతా ఆ కేటగిరీ. ఆ కేటగిరీ కింద. 100%. ఎందుకంటే ఆ టెన్షన్ గురయ్యి హ్మ్. సెంటర్ బయట హ్మ్. పేపర్లు అటు ఇటు తిప్పుతుంటే వాళ్ళు కంగారు పడేది కాకుండా పక్కన వాళ్ళు కంగారు పెడతారు. అవును. ఈ పక్కన వాళ్ళు వచ్చిన వాళ్ళు అయ్యో వాళ్ళంతా చూడారు చదువుకుంటున్నారు అంటే చదవడం కాదు, వాళ్ళు టెన్షన్ గురయ్యారు. వాళ్ళు ఓకే. పోనీ చదివిని పూర్తిగా చదువుతారు, అది లేదు. టైం కుదరదు. ఒక అరగంట ముందు ఏం చెబుతుంది అక్కడ వాస్తవానికి సెంటర్ బయట సెంటర్ చేరుకున్న తర్వాత ప్రశాంతంగా ఉండాలి. అది పోయి తిప్పుతూ ఉంటారు. ఇక్కడే కదా మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా చూస్తుంటాం మేము. ఓకే. బస్సులో చదవడం, అవును. బస్సులో వెళ్తూ సీట్లు కూర్చొని చదువుతుంటారు. ఏంటి ఇప్పుడు దాకా ఏం స్కూటర్‌లలో కూడా చేస్తున్నావు? వెనకాల ముందు ఫాదర్ వెళ్తుంటే వెనకాల చూస్తుంటారు. బైక్లో కూడా చూశాను నేను చాలాసార్లు. అందుకే. డ్రైవ్ చేస్తుంటాడు, ఇక్కడ పేరెంట్ పాప బుక్ చదువుతుంది. ఎంత దారుణంగా ఉంది. హ్మ్. ఇది అంత పరిస్థితి ఎందుకు వచ్చింది? హ్మ్. నువ్వు పూర్తి చేయలేని టైం లేదా నీకు అంటే ముందంటే వదిలేస్తారు వీళ్ళు. హ్మ్. అలా వదిలేయడం వలన ఇప్పుడు కంగారు పడి నేను ఫెయిల్ అవుతానేమో, లేదా ఇది ఖచ్చితంగా వస్తుందంట వాడు అంటారు ఈ క్వశ్చన్స్ బాగా వస్తాయంట. అప్పుడు ఎవరెవరో ఒక పుకార్లు పిడిస్తారు. హ్మ్. అవునా? ఆ పుకార్లు పిడిచినప్పుడు ఏదో అవి తీసి ఆ చాప్టర్లు ఎక్కువ చదువుకుంటుంటారు, వచ్చినవి కూడా మర్చిపోతారు. వచ్చినవి మర్చిపోతారు. 100% అది చేయకూడదు అలాగా. యాహ్! వీళ్ళు చాలామంది టిఫిన్ తినకుండా కూడా ఎగ్జామ్ సెంటర్‌లకి ఎంటర్ అయ్యే పిల్లల్ని చూస్తూ ఉంటారు. వాళ్ళకి మీరేం చెప్తారండి? ప్రాపర్ స్లీప్, ఫుడ్ ఎలా ఉండాలంటారు? మనకి ప్రాపర్ స్లీప్ ఎలా కావాలనుకున్నామో అలాగే ఫుడ్ కూడా అంతే. హ్మ్. ఎందుకంటే మనకి గ్లూకోజ్ కావాలి మన మెదడు పనిచేయాలంటే, అవునా? మరి అలాంటే ఇప్పుడు ఒక మరీ జంక్ ఫుడ్స్ అలాంటివి కాకుండా ఒక హెల్దీ ఫుడ్ మనం హోమ్ ఫుడ్. మినిమం లెవెల్ అంటే మరి హెవీ లోడ్ కాకుండా తీసుకున్నట్లయితే బాగుంటుంది. మంచి వాటర్ బాగా తీసుకోవాలి. ఎందుకంటే సమ్మర్ ఎగ్జామ్స్ సమ్మర్లో కాబట్టి కొద్దిగా డీహైడ్రేషన్ గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ పరిస్థితిలో వీళ్ళు వాటర్ బాగా తాగుతూ మిల్క్ కానీ అలాంటి సాఫ్ట్గా తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే దాని ప్రభావం ఏదంటే అది జంక్ ఫుడ్స్ అవి ఇవి అందుబాటులో తిన్నారనుకోండి, పొరపాటున వాళ్ళకి ఏదైనా వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ అలాంటివి ఫేస్ చేస్తే దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా కనిపిస్తుంది. వాళ్ళు సిక్ అయిపోతారు. సిక్ అయినప్పుడు చదవడం సంగతి దేవుడెరుగు, ముందు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి సఫర్ అవుతుంటారు. అవును. ఇలాంటి నుంచి దూరంగా ఉంటే మంచిది. కాబట్టి పేరెంట్స్ కూడా ఈ విషయంలో జాగ్రత్త తీసుకుంటే చాలా బాగుంటుంది. చాలా విషయం. అండ్ ఇంకొక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను సార్. ఎగ్జామ్ సెంటర్‌లో పక్కన వాళ్ళు చెప్పారని చెప్పి ఇలాంటి వేరే సెంటర్, వేరే స్కూల్ వారు, మా స్కూల్ వారు ఇది ఖచ్చితంగా వస్తది అని చెప్పారు మా సార్ అని చెప్పేసి, అప్పటిదాకా చదవంది కూడా వాళ్ళు ఏం చేస్తారంటే అప్పటికి కొత్త క్వెషన్ గానీ, కొత్త ప్రాబ్లమ్ గానీ చూస్తారనమాట. దానివల్ల ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాళ్ళకి మీరేమంటారు? ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా ఆ విషయం. ఏంటంటే బయట రకరకాల పుకార్లు వాళ్ళ సెంటర్లో ఇవి వస్తాయంటే ఖచ్చితంగా ఈ హిందీలో ఈ సారాంశం బాగా వస్తుందంట, అవునా? లేకపోతే ఈ నిబంధన బాగా వస్తుందని పెద్ద పెద్ద క్వశ్చన్లు. అది కరెక్టా కాదా? ఒక్కసారి క్లారిటీ. అలా చేయటం వల్ల అది కేవలం పుకార్లే. ఒకవేళ పుకార్లో కాకపోవచ్చు. అప్పటికప్పుడు నువ్వు నేర్చుకున్నది ఏం లేదు కదా. దాని మీద ఏమవుతుంది, నువ్వు అప్పుడప్పుడు స్టార్ట్ చేసి నీకు వచ్చింటే ఇప్పుడు ఆల్రెడీ అలా రీకలెక్ట్ చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు స్టార్ట్ చేయడం వల్ల ఉపయోగం లేదు.
కాబట్టి హడావిడిగా వాళ్ళని చూసి కంగారు పట్టడం తప్ప దానివల్ల ప్రయోజనం శూన్యం. సార్ 2026 పబ్లిక్ ఎగ్జామ్స్ 10th క్లాస్ ఎగ్జామ్స్ ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మీరు షేర్ చేసుకున్నటువంటి సలహాలు సూచనలు ఉపయోగపడతాయని ఆశిస్తూ మీ విలువైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.